ముక్కోటి ఏకాదశి సందర్భంగా సంగారెడ్డి శ్రీమన్నారాయణ ఆలయాన్ని మంత్రి దామోదర రాజనరసింహ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా దర్శనానికి వచ్చిన మంత్రికి ఆలయం ప్రధాన పూజారులు పూర్ణ కుంభంతో ఆహ్వానం పలికారు. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ప్రజలకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. అందరూ కూడా ప్రజలు, తెలంగాణ సమాజం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి స్వామివారిని ప్రార్థించుకుని వేడుకున్నాడు. పెన్షన్ లేక ఇతరత్ర సమస్యలతోటి ఉద్యోగాలు రాక ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మీ ఆకాంక్షలతో ఏర్పడినటువంటి ప్రభుత్వం వాళ్ళకు న్యాయం చేసే విధంగా ఆ భగవంతుడు బలాన్ని ఇవ్వాలని సందర్భంగా ప్రార్థించుకున్నా. రాష్ట్ర మంత్రిగా నూతన ప్రభుత్వంలో నన్ను ఎన్నుకున్న హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధితో పాటుగా మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు కావచ్చు, ప్రజా సమస్యల్ని కావచ్చు పరిష్కరించడానికి భగవంతుని ఆశీర్వచన అవసరం. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఆ భగవంతుడు నిండు ఆశీర్వచనం మా అందరి మీద ఉంచి, ఈ ప్రభుత్వం మీద ఉంచి, ఈ ప్రజల మీద ఉంచి అందరూ కూడా మంచి సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి ఆకాంక్షను మన భగవంతుని ముందట ఉంచుతూ